నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రముఖ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. స్కిజోఫ్రీనియా ఈ సమస్యకి సంబంధించి డాక్టర్ గారి దగ్గర నుంచి మనం సలహాలు సూచనలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, స్కిజోఫ్రీనియా ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఎక్కువగా వారి నుంచి వినిపిస్తుంది, చాలా కాలంగా మేము మందులు వాడుతున్నాం తగ్గలేదు అనేది ఒకటి. అయితే అసలు ఇది స్కిజోఫ్రీనియా అనే ఈ వ్యాధిని ఎలా గుర్తించాలి, దీని లక్షణాలు ఏంటి? అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ మధ్య మన సమాజంలో చాలామంది స్కిజోఫ్రీనియాతో బాధపడుతున్నారండి. ముఖ్యంగా 15 ఇయర్స్ టీనేజ్ నుంచి 20-30 ఇయర్స్ ఈ రేంజ్లో ఎక్కువ మంది ఈ స్కిజోఫ్రీనియాకు గురవుతున్నారండి. మనకున్న మానసిక సమస్యలన్నింటిలో ఈ స్కిజోఫ్రీనియా మోస్ట్ కాంప్లెక్స్ అండి. ఓకే, ఫ్యామిలీలో కనుక అంటే కుటుంబంలో కనుక ఒక వ్యక్తి కనుక ఈ స్కిజోఫ్రీనియా మానసిక సమస్య కనుక వస్తే హోల్ ఫ్యామిలీ సఫర్ అవుద్దండి. ఎందుకంటే ఇతను అంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాడనమాట. ఆ సఫరింగ్తో అంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాడు. అందుకని దీని లక్షణాలు అందరూ తెలుసుకోవాలండి. లక్షణాలు తెలుసుకోకపోతే ఏమవుతుందంటే వీళ్ళు ఈ కుర్రాడు కావాలని చేస్తున్నాడు, లేని పని చెప్తున్నాడు, ఒక రాంగ్ థింకింగ్లో ఉండి దాన్ని పెంచుకుంటున్నారండి. అందుకని ఇప్పుడు నేను ఈ స్కిజోఫ్రీనియా వచ్చినప్పుడు వీళ్ళు ఎలాంటి లక్షణాలు చూపిస్తారు, ఎలాంటి సిమ్టమ్స్ చూపిస్తారు మనకు తెలియాలండి. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటిందండి, లేనిది ఉన్నట్లుగా భావిస్తుంటారండి. అంటే భ్రమపడటం అన్నమాట. అంటే ఎలాగూ నాకెవరో మాటలు అనిపిస్తున్నాయి, శబ్దాలు అనిపిస్తున్నాయి, నాకు మనుషులు కనపడుతున్నారు, వాళ్ళని తిడుతున్నారు, అదేందా రకరకాలుగా బీభత్సంగా మాట్లాడుతున్నారు, నన్ను కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళు నా ఆలోచనలన్నీ వాళ్ళకి తెలిసిపోతున్నాయి, నేనేమేం చేస్తున్నాను మొత్తం తెలుస్తుంది, మొత్తం వాళ్ళు నన్ను కంట్రోల్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే నా బ్రెయిన్లో చిప్పు పెట్టారు వాళ్ళు, అదేందా చిప్పు ద్వారా నన్ను కంట్రోల్ చేస్తున్నారు. ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారండి. ఈ విధంగా మాట్లాడినప్పుడు అక్కడ పేరెంట్స్ తెలుస్తుంది ఇక్కడ ఎవరు లేరు, ఇది ఎట్లా మాట్లాడుతున్నాడు ఏంది, వాళ్ళు నెగిటివ్గా మాట్లాడతారు, కానీ పిచ్చి పట్టింది ఎందుకు ఎట్లా ఇక్కడ ఎవరు లేరు కదా అంటారు. అప్పుడు ఆ కుర్రాడికి ప్రాబ్లం పెరుగుద్దండి. ఇదేంటి నాకు ఇట్లా కనిపిస్తున్నారు వినిపిస్తున్నారు, అసలు వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందని ఆయనకి డౌట్ వచ్చిందండి. అందుకని నేనేం చెప్తానంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఈ స్కిజోఫ్రీనియా లక్షణాలు తెలియాలండి. ఇది ఒక టైప్ ఆఫ్ లక్షణం అండి. ఇంకోటి ఏంటంటే ఎవరో నన్ను చేంజ్ చేస్తున్నారు, నన్ను చంపడానికి వస్తున్నారు, టీవీలో ప్రోగ్రామ్ చూసి పోలీసులు కనిపించారనుకోండి, వాళ్ళు నా కోసం వస్తారు, నన్ను అరెస్ట్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు వచ్చి, ఓకే, లేదా నన్ను వచ్చి చంపడానికి వస్తున్నారు అని చెప్పేసి ఇతను ఏం చేస్తాడంటే రూమ్లోకి వెళ్ళి దాక్కుంటాడు, లేకపోతే ఇంట్లోంచి పారిపోతాడండి. ఒక 3-4 డేస్ కనపడకుండా వెళ్ళిపోతాడండి. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు నిజంగా వస్తున్నారు, ఈయన చంపుతారన్న భయం అన్నమాట. ఆ భయంతో పారిపోతాడు అనమాట. ఓకే, అంటే కొన్ని ఇమాజిన్ కూడా చేసుకుంటూ ఉంటారా వీళ్ళు? అంటే మనము ఇదంతా ఇమాజిన్ అని చెప్తాం కానీ వాళ్ళు ఒప్పుకోరండి. ఓకే, అంటే వాళ్ళకి నిజంగా జరుగుతున్నట్టు ఉంటుంది, వాళ్ళు జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు తను చంపుతారనే మరి ఆలోచన వచ్చినప్పుడు భయం వస్తుంది కాబట్టి పారిపోతాడని. ఒక 3-4 డేస్ ఉంటే మళ్ళీ ఆలోచన తగ్గుతున్నా మళ్ళీ ఇంటికి వస్తాడు. కానీ ఈ లోపల పేరెంట్స్ ఎంతో గాబరా పడతారు కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏం జరుగుద్దని చెప్పేసి. తర్వాత ఇంకోటి కూడా ప్రాబ్లం ఏంటంటే అండి, ఒక అమ్మాయి ఎప్పుడైనా నేను చూసి నవ్వింది అనుకోండి, లేకపోతే ఆ నవ్వే టయానికి ఈయన చూశాడు అనుకోండి, ఇప్పుడు ఈయనలో ఆలోచన వచ్చింది అనమాట, ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది, నేను ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఓకే అని చెప్పేసి అంటుంటాడండి. ఇక ఆ అమ్మాయి అడ్రస్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓకే వాళ్ళ పేరెంట్స్ని ఇట్లా ప్రయత్నం చేస్తుంటారు అనమాట. పేరెంట్స్ చెప్తారు అసలు ఆ అమ్మాయి నీకు ఎవరు తెలియదు కదా, అసలు వాళ్ళు ఎట్టుకు వెళ్తారంటావేంటి, వాళ్ళు కొడతారని వినరండి. లేదు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఆమె నన్ను ప్రేమిస్తుంది అని చెప్తారు. ఇంకొక లక్షణం ఏంటంటే సస్పిషన్ అండి, బాగా అనుమానం పడుతుంటారండి. ఆ ఫుడ్లో ఏదో కలిపెడుతున్నారు మీరు, అందుకని నాకు ఎట్లా అవుతుంది, వాటర్లో ఏదో కలిపారు, వాటర్ కూడా తాగడండి, అనుమానం అన్నమాట, వాటర్ తాగడు. ఇంకా కొంతమంది ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే హస్బెండ్ వైఫ్ని అనుమానిస్తుంటాడండి. పాపం ఆమెకేమి మిగతా విషయాలు ఏమి లేదు, అంత నార్మల్గానే ఉంది, కానీ తనకు అనుమానం అనమాట, ఈమె ఎవరితోనో రిలేషన్షిప్లో ఉందన్నట్టుగా అనుమానం పడుతుంటాడు అనమాట. ఆ కొన్ని సందర్భాల్లో వైఫ్కి హస్బెండ్ మీద అనుమానం వస్తుందండి. సపోజ్ వైఫ్ స్కిజోఫ్రీనియాతో ఉందనుకోండి,
వైఫ్కి హస్బెండ్ మీద బాగా అనుమానం వస్తుంటుంది. సో ఎప్పుడైతే ఈ విధంగా సస్పిషన్స్ ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారో వాటిని ఖండించకూడదండి. చుట్టుపక్కల వాళ్ళు ఖండించకూడదు. ఖండించే కొద్దిగా వాళ్ళకి అనుమానం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి బ్రెయిన్ ఆ థాట్ తీసుకొస్తుంది. వీళ్ళు కాదంటున్నారు, ఎట్లా కుదరదు కదా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ లక్షణాలు గనక ఎవరైనా చూపిస్తే మీరు వీళ్ళతోటి వాదనలు పెట్టుకోబాకండి, మీరు లాజిక్గా మాట్లాడబాకండి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇతను ఇప్పుడు ఒక మంచి మానసిక సమస్యలో ఉన్నాడు, ఒక కాంప్లెక్స్ మానసిక సమస్యలో ఉన్నాడు. కాబట్టి ఈయన వెంటనే ప్రొఫెషనల్ దగ్గర తీసుకెళ్లాలన్న ఆలోచన రావాలండి. ఓకే. తర్వాత ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మరి ఇప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. మరి సైకియాట్రిస్టు సైకాలజిస్ట్ ఇద్దరు ఉంటారనమాట ఈ ప్రాబ్లమ్స్ డీల్ చేయడానికి. మరి మనకి చిన్నప్పటి నుంచి ఏదైనా ఇష్యూ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అలవాటు కాబట్టి ఆటోమేటిక్గా సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు జస్ట్ సిమ్టమ్స్ వింటారు, వినేసి మెడిసిన్స్ రాసేస్తుంటారు. వాడు అడుగుతారు ఏంటి సార్ ప్రాబ్లం అంటే మందులు వాడండి తగ్గిపోయింది అన్నట్టు చెప్తారు అనమాట. 1 month తర్వాత రండి అంటారు. మళ్ళీ 1 month తర్వాత వెళ్తారు. వెళ్ళి ఏమి తగ్గలేదన్నారు అనుకోండి, డోస్ పెంచేస్తారు. ఇంకో 1 month లేదు పర్వాలేదు కొంచెం కంట్రోల్లో ఉన్నాడంటే డోస్ తగ్గిస్తారు అనమాట. ఈ విధంగా ఒక 3-4 months 6 months నడుస్తుందండి. ప్రాబ్లం సాల్వ్ కాదు. ఎందుకు సాల్వ్ కాదంటే ఆయన ప్రాబ్లం అంతా ఆయన థింకింగ్లో ఉంది. అంటే మెడిసిన్స్ అంత మేజర్గా అక్కడ ఏం వర్కౌట్ అవ్వదా? అవ్వదు. ఎందుకు మెడిసిన్ వర్కౌట్ అవ్వదంటే ఇతని ప్రాబ్లం ఇతని థింకింగ్లో ఉంది, ఆలోచన విధానంలో ఉందండి. మరి ఏ మెడిసిన్ కూడా ఆలోచన మార్చలేదండి. ఓకే. ఈ మెడిసిన్ ఏం చేస్తుంది అంటే టెంపరీగా మీకు ఆలోచన గుర్తు రాకుండా చేస్తుంది. ఎప్పుడైతే మీరు డ్రౌజీగా ఉన్నారో ఇప్పుడు మీరు వాటిని రీకలెక్షన్ చేయలేరు. ఆ మందు పవర్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మళ్ళీ థాట్ వచ్చి మళ్ళీ బాధ పెడుతూ ఉంటుంది. ఈ విధంగా ఏం చేస్తారంటే 6 months అంటారు, 1 year అంటారు, 2 years అంటారు, తర్వాత చెప్తారండి లైఫ్ లాంగ్ అని. లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సింది అంటారండి. మరి ఈ సైకాట్రిక్ మెడిసిన్స్ ఎప్పుడైతే వాడతారో లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయండి. ఇటు జెంట్స్కైనా లేడీస్కైనా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. నా దగ్గరికి వచ్చిన చాలామంది చెప్తుంటారండి, సార్ నేను ఈ విధంగా ఇట్లా అయిపోయానని. అందులో కొన్ని ఇంపార్టెంట్ చెప్తారండి. కొంతమంది ఏం చెప్తారు, నేను చాలా వెయిట్ పెరిగాను సార్, 20 kilos 25 kilos వెయిట్ పెరిగాను సార్, ఇట్లా అయిపోయాను నేను. కొంతమందికి ఏమన్నా సరిగా ఆకలి ఉండదు, కొంతమందికి అన్నా ఓవర్గా అనమాట, బాగా తింటుంటారు, నైట్ కూడా తింటుంటారు అనమాట, దానివల్ల ఇంకా లావ్ అయిపోతుంటారు. తర్వాత కొంతమందికి అయితే మెల్లమెల్లగా సెక్సువల్ ఫీలింగ్స్ తగ్గిపోతాయండి. జెంట్స్కి అయితే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ రావండి. అప్పుడు దానివల్ల నష్టం ఏంటంటే ఇప్పుడు ఈ కుర్రాడికి పెళ్లి చేయాలంటే ఎట్లా కుదురుతుందండి? కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ 5-6 సంవత్సరాలు మందులు వాడిన తర్వాత ఈయన మందులు వాడి డల్ అయిపోతాడు అనమాట. డల్ అయి సైలెంట్ అయిపోతాడు. సైలెంట్ అయిపోగానే తగ్గింది అనుకుంటున్నారండి. పెళ్లి చేస్తారండి. పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులు మందులు వేసుకోవడానికి టైం దొరకదు, మళ్ళీ అది మొత్తం బయటపడుద్ది. బయటపడగానే గందరగోళం అవుతుంది కదా, అవతల వాళ్ళు ఒప్పుకోరు కదా. అంతే కదా. సో కాబట్టి నేనేం చెప్తానంటే మీరు సైకాట్రిక్ మెడిసిన్స్ స్కిజోఫ్రీనియాకు వాడుతున్నంత కాలం మ్యారేజ్ చేయబాకండి, చేయకూడదు. ఓకే, చేసినా కాపురం నిలబడదండి. మరి మీరు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి మ్యారేజ్ చేస్తారు, 2-3 monthsలో మీరు డైవర్స్ అయిపోయింది. దానివల్ల ఉపయోగం ఉందండి. ఒకవేళ మీరు చేయదలుచుకుంటే చేసుకోండి, ఇదిగోనండి ఈ ప్రాబ్లం ఉంది, ఈ మెడిసిన్స్ వాడుతున్నాము అని చెప్పండి. వాళ్ళు ఇష్టం చేసినా చేసుకోండి, ఓకే పర్వాలేదు. కానీ నేనేం చెప్తానంటే మెడిసిన్స్ లేకుండా దీన్ని తగ్గించవచ్చు. దీని మీద నేను చాలా రీసెర్చ్ చేశానండి. 25 years రీసెర్చ్ చేసి ఈరోజు నేను మెడిసిన్స్ లేకుండా అసలు ఫస్ట్లోనే కనుక వాళ్ళు ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా వస్తే మెడిసిన్స్ లేకుండానే వాళ్ళని 4 to 6 monthsలో మెల్లమెల్లగా నార్మల్ చేయొచ్చండి. ఆల్రెడీ మెడిసిన్స్ వాడి కొన్ని సంవత్సరాలు వాడారు అనుకోండి, వాళ్ళకి 6 months to 1 year పట్టుద్దండి. ఎందుకంటే ఆల్రెడీ బ్రెయిన్ డల్ అయిపోయింది కాబట్టి దాన్ని మెల్లమెల్లగా యాక్టివ్ చేసుకుంటూ వాళ్ళని మెల్లమెల్లగా రియాలిటీలోకి తీసుకురావాలని అది టైం పట్టుద్దండి. ప్లస్ అది వాళ్ళ ఏజ్ని బట్టి కూడా ఉంటుంది. సపోజ్ టీనేజ్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది, వాళ్ళకి అండర్స్టాండింగ్ పెంచాలి కదా. ఇది ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి కూడా ఉంటుంది. సపోజ్ బాగా ఎడ్యుకేటెడ్ అనుకోండి, మనం చెప్పే ప్రాసెస్ తొందరగా అర్థం అవుద్ది అనమాట, వాళ్ళకి అర్థమై తొందరగా బయటకు వస్తారనమాట. సో అందుకని నేనేం చెప్తానంటే
మీ ఆలోచన విధానం మార్చడం ద్వారా, మిమ్మల్ని రియాలిటీలోకి తీసుకురావటం ద్వారా స్కిజోఫ్రీనియా నుంచి కూడా పూర్తిగా బయటపడవచ్చు. ఓకే. మళ్ళీ అక్కడి నుంచి మీ లైఫ్ మంచిగా నార్మల్గా లీడ్ చేసుకోవచ్చు. కాబట్టి స్కిజోఫ్రీనియాతో ఎవ్వరూ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో స్కిజోఫ్రీనియాతో కనుక బాధపడుతున్నట్లయితే ముందర మీరు ఎక్స్పర్ట్స్నే కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే మీ సిచ్యుయేషన్ ఏంటి అనేది వారు చెప్తారు. ఒకవేళ మందులు వాడటం వల్ల కూడా సొల్యూషన్ దొరకకపోతే కూడా ఒక మంచి సొల్యూషన్ ఇస్తారు.